రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ఈ వీడియోలో వచ్చరికి మనం చాలా మంది రైతులు ఈ మధ్యకాలం అడుగుతుంది ఏంటంటే, ఎక్కువగా మిరప తోటలో ఉన్న ప్రాబ్లం కూడా నల్లతామర పురుగు అనేది ఎక్కువగా ఉంది. దాంతోపాటుగా కొసలు మాడిపోయే ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఈ నల్లతామర పురుగుకి కానీ లేదు అని అంటే మనకి కాపు సెట్ అవ్వట్లా. సో కాపు సెట్ అవ్వకపోవడం కూడా ఇంకో ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ తెల్లదోమ కూడా ప్రాబ్లం కూడా కొంతమంది తోటలలో ఉంది. సో నార్మల్గా ఏంటంటే మనము వసుదా అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నాం. సో మరి నల్లతామర పురుగుని కంట్రోల్ చేసుకుంటూ వసుదా కలిపి కొట్టుకోవచ్చా, లేదంటే మనకి దోమ మందు కొట్టుకుంటూ దాంతోపాటు వసుదా కొట్టుకోవచ్చా అని చాలామంది రైతులు అడుగుతున్నారు. అసలు ఏ మందుతో కలిపి కొట్టుకోవచ్చు అని అడుగుతున్నారు. సో అయితే ఈ వీడియోలో నేను నల్లతామర పురుగుకి కానీ, ఎర్రనల్లి ప్రాబ్లం ఉంటే దానికి కానీ, తర్వాత తెల్లదోమ దానికి సంబంధించి కానీ, లేదంటే తెగుళ్ళకు సంబంధించి కానీ, సో ఏ మందులు మనకి దేనికి పనిచేస్తాయి, దాంతోపాటుగా వసుదా కలుస్తా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో నార్మల్గా కలుస్తా లేదనే క్వశ్చన్ మార్క్ అవసరం లేదు. మీకు ఎటువంటి మందులైనా కానీ కలిపి కొట్టుకోవచ్చు. మీరు కొట్టేటువంటి నల్లతామర పురుగు మందైనా, ఎర్రనల్లైనా, తర్వాత తెల్లదోమ సంబంధించి అయినా, లేదంటే పురుగుకు సంబంధించి అయినా, లేదంటే ఫంగిసైడ్ అయినా, దేంట్లో కలిపైనా కానీ మనం వసుదా మందుని అయితే కొట్టుకోవచ్చు. దాంట్లో డౌటే లేదు. ఇక విషయానికి వస్తే మరి ఏ కాంబినేషన్లో కొట్టుకోవాలి, ఏ కాంబినేషన్లో కొట్టుకుంటే బెటర్ రిజల్ట్ వస్తుంది, ఈ టైంలో కొట్టాల్సిన టెక్నికల్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటే, సో ముందుగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో అయితే నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోకండి. తోటి రైతు మిత్రులకు షేర్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది రైతులు కూడా చెప్పేది ఏంటంటే, మనకి కాపు సెట్ అవ్వట్లేదు, పోతలు చెట్లు అయితే బేభత్సంగా పెరిగినాయి కానీ కింద అయితే చూడడానికి కాపు లేదు. నిన్న ఆల్రెడీ మన తల్లాడి దగ్గరికి వెళ్ళిన కృష్ణ గారితో వీడియో, మన షార్ట్ వీడియోలు కలిసి చూడండి. ఆ తోటలో కూడా మనం గమనించింది ఏంటంటే, తోట పెరగడానికి హైట్ పెరిగింది కానీ దానికి కాపు అనేది చాలా తక్కువ ఉంది. సో కాబట్టి రైతు కూడా చాలా భయపడతా ఉండు. దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే, ముందుగా బ్లాక్ ట్రిప్స్ ఉందనుకోండి, మనకి ఎక్స్పోనస్ కాంబినేషన్ చాలామంది కొడతా ఉంటారు. ఎక్స్పోనస్ కానీ, షెన్వా కానీ, లేదు అని అంటే మనకి బ్రొఫేరియా కొడతారు, అలాక్టో కొడతారు. సో ఇటువంటి టెక్నికల్స్ అన్నీ కూడా మనకి తామర పురుగుకి పనిచేసి సన్న పురుగుని కంట్రోల్ చేసుకోవడానికి, ఫ్రూట్ బోరర్ అంటాం, అంటే మనకి కాయ తొలిచే పురుగు ఉంటుంది. సో దీనికి కొట్టుకుంటూ ఉంటాం కాబట్టి దీంతో పాటుగా మనం వసుదా కొట్టుకుంటే ఇటు నల్లతామర పురుగుని కంట్రోల్ చేస్తాం, సన్న పురుగుని కంట్రోల్ చేస్తాం. దాంతోపాటుగా మనకి వచ్చే ఇగురంతా కూడా తేటగా నలుపుగా వస్తుంది, మంచి చిట్టిగురు వస్తుంది. దాంతోపాటుగా మనకి పూత స్టార్ట్ అవుద్ది, పిండి కూడా పడే అవకాశం ఉంది, తోట కూడా మెతకు వస్తుంది. అంటే పురుగుని కంట్రోల్ చేస్తాను. దాంతోపాటుగా మనకి కాపు సెట్ చేసుకోవడానికి మనం వసుదా మందుని కొడతాను. వసుదా వల్ల ఏమొస్తుంది అని అంటే మనకి ఇగురు వస్తుంది, చిన్న ఇగురు, చిట్టి ఇగురు వస్తుంది. దాంతోపాటుగా తోట మెతకదనం వస్తుంది మనకి. దాంతోపాటుగా పూత పిందె దిగుతూ ఉంటుంది. చాలా మటుకు రైతులు ఏం అడుగుతారంటే, వచ్చిన పూతంతా కూడా కాపు కాదన్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. సో మనకు 100 పూతలు వచ్చినాయంటే అందులో సగమాగినా కానీ రైతు హ్యాపీ ఫీల్ అవుతారు. వాస్తవంగా ఎవరికి కూడా వచ్చిన పూతంతా ఆగితే తోట మనకి కాయలు కోయడానికి కూలీలు దొరకరు, మనకి మార్కెట్లు కూడా సరిపోవు, అదందరికీ తెలిసిన విషయం. సో ఎంతో కొంత కాపు దిగింది అని అంటే మనకు మేలు చేసినట్టే. కాబట్టి ఈ ఎక్స్పోనస్ల కాంబినేషన్లు కొట్టే వాళ్ళు ఎవరైనా కానీ ఈ కాంబినేషన్తో వసుదాన్ని కొట్టుకోవచ్చు. సరే ఓకే, తెల్లదామ కొడుతున్నారు. తెల్లదామకు సంబంధించి మనకు మార్కెట్లో ఏమున్నాయి? రాన్ఫెన్ ఉంది. రాన్ఫెన్ మనం కొట్టుకుంటూనే ఉంటాం. ఎస్ఎల్ఆర్ కాంబినేషన్ కొడతానే ఉంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ మధ్యలో మనకి చాలా మంది రైతులు కొట్టేది ఏంటంటే పెగాసిస్ కాంబినేషన్ కూడా వాడుతూ ఉంటారు. పెగాసిస్ కూడా మనకి దోమకి పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏం వాడుతున్నారు? ఇచిబాన్ కంపెనీ వాళ్ళది గ్యారంటీ సూపర్ లాంటిది, ఇది కూడా వాడుకుంటా ఉన్నారు. దాంట్లో మనకి ఎర్రనల్లి కాంబినేషన్ కూడా కలుస్తుంది. సో మరి ఈ కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకోవాలి అని అంటే కూడా మనం వసుదాన్ని కలిపి స్ప్రే చేసుకోవచ్చు. డబుల్ కాంబినేషన్ అయినా సింగిల్ కాంబినేషన్లో కొట్టుకోవచ్చు. ఇప్పుడు రాన్ఫెన్ క్యూబెక్స్ పవర్ కొడతారు, దాంతోపాటు ఏం పోతుంది మనకి నల్లి పోద్ది, దోమ కంట్రోల్ అవుద్ది, ఎర్రనల్లి కూడా కంట్రోల్ అవుద్ది. దాంతోపాటుగా వసుదా కొట్టారంటే మనకి గ్రోతింగ్, దాంతోపాటుగా పింద పూత రావడం ఇదంతా కూడా జరుగుద్ది. సో కాబట్టి దోమ ఉండి నల్లి ఉన్న వాళ్ళు రాన్ఫెన్ క్యూబెక్స్ పవర్తో పాటుగా వసుదా కలిపి కొట్టుకోండి. సో ఇది బ్రహ్మాండమైన కాంబినేషన్. దాంతోపాటుగా ఇంకొంతమంది ఏంటంటే, మరి ఇంత పెద్ద పెద్ద మందులు ఇంత రేట్లు పెట్టి కొట్టలేము అనుకునే వాళ్ళు మనం రెగ్యులర్గా చెప్తా ఉన్నాం, జంపు అబాసిను వసుదా ఇది కొట్టుకోమని చెప్పాం. చాలామంది రైతులు కొట్టారు, అద్భుతంగా రిజల్ట్ వచ్చిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో వాస్తవంగా అది షార్ట్ వీడియో పెడితే చాలామంది చూశారు. దగ్గర 30,000 మంది పైసలకు చూశారు దాన్ని. దగ్గర 2,000 మంది లైకులు కొట్టారు. సో లైకులు కొట్టడం వల్ల ఏం జరుగుద్ది అని అంటే ఇదే జరుగుద్ది. మీరు లైకులు కొట్టాలంటే కూడా ఎక్కువ మంది రైతులకు షేర్ అవుతూ ఉంటుంది వీడియో. దానివల్ల కూడా చాలా మందికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. సో కాబట్టి జంపు అబాసిన్తో పాటుగా వసుదాన్ని కొట్టుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుద్ది? జంపు అబాసిని కొడితే నల్లతామర పురుగు కంట్రోల్ అవుతుంది, తామర పురుగులు కూడా కంట్రోల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చరికి నల్లి ఏమైనా ఉంటే మైట్స్, ఎర్రనల్లి కానీ, తెల్లనల్లి కానీ, పచ్చనల్లి కానీ ఏమైనా ఉంటే అది కూడా కంట్రోల్ అవుద్ది. నెక్స్ట్ వచ్చరికి మనకి దాంతోపాటుగా పూత, ఇగురు, నెక్స్ట్ చిట్టిగురు రావడం జరుగుద్ది. దాంతోపాటు కాపు సెట్ అవ్వడం జరుగుద్ది. జంపుతో పాటుగా మళ్ళీ రోగాలైన కొట్టుకోవచ్చు, జంపుతో పాటు కేఫన్ అయినా కొట్టుకోవచ్చు. మరి కేఫన్లు కానీ, ఓమైట్లు కానీ ఇవన్నీ దేనికి పనిచేస్తాయి? ఎర్రనల్లికి పనిచేస్తూ ఉంటాయి.
రోగారు దేనికి పనిచేస్తుంది, అన్ని రకాల సక్కింగ్ పేస్ట్లు పోతాయి, దోమ కూడా కంట్రోల్ అవుద్ది. సో కాబట్టి రోగారిని కూడా ఈ టైంలో వాడుకోవచ్చు. మనకి తోట కూడా మెతకు కూడా వస్తూ ఉంటుంది. ఎట్లా మనం వసుధాతోటి మెతకు వస్తుంది, ఈ మనకి రోగాలు కొట్టినా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. సో జంపుతో పాటుగా మీరు ఏ టెక్నికల్ అయినా కేఫన్ కానీ ఓమైట్ కానీ రోగారు కానీ, జంప్ అనేది కామను, దానికి తోడుగా ఈ టెక్నికల్స్ ఓమైట్ కానీ ఈ టెక్నికల్స్ మార్చుకుంటూ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు మన తోటలో ఉన్న ప్రాబ్లం బట్టి. నేను చెప్పేది ఏంటంటే జంపు అబాసిన్తో పాటుగా మీరు వసుధాన్ని కొట్టుకోండి ఒకసారి నార్మల్గా. ఫస్ట్ ఏం చెప్పా మీకు, ఎక్స్పోనర్స్తో పాటుగా వసుధ కొట్టుకోమని చెప్పా, ఆ ప్రాబ్లం ఉంటే నల్లతామర పురుగు ఉంటే. నెక్స్ట్ ఏం చెప్పా, దోమతో పాటు ప్రాబ్లం ఉంటే రాన్ఫెన్ క్యూబెక్స్ పవర్తో పాటుగా మళ్ళీ వసుధ కొట్టుకోమని చెప్పా. నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ అంత డోసులు మేము కొట్టలేమనుకుంటే జంపు అబాసిన్ కానీ జంపు కేఫన్ కానీ వాటితో పాటు వసుధ కొట్టుకోమని చెప్తున్నా. నెక్స్ట్ దమ్ము ఉంది, ప్రాపర్ గేటు, బైఫెన్సర్ టెక్నికల్, దోమ ప్లస్ నల్లతామర పురుగు, నల్లి, ఎర్రనల్లి ఇవన్నీ కూడా పోతాయి, ఇగురు వస్తుంది, దాంతో పాటుగా మనకి కాపు సెట్ అవుతుంది. సో ఈ కాంబినేషన్లో వాడుకోండి. ఇంకో కొంతమంది ఏమంటారంటే మనకి కొమ్మకులుడు ఉంది, మనకి కొమ్మలన్నీ ఎండిపోతూ ఉన్నాయి, దాంతోపాటుగా మనకి కొమ్మ సాగాలి ప్లస్ కాపు దిగుతూ ఉండాలి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంటారు. దానికి మీరు నార్మల్గా మెరావిస్ జియో లాంటిదో లేకపోతే ఎస్ఎర్బో లాంటిదో ఇట్లాంటివి కొడతా ఉంటారు. సో దాంట్లో కూడా మీరు వసుధ కలిపి కొట్టుకోవచ్చు. అంటే ఒక దాంట్లోనేమో మనము మన టెక్నికల్ పోసుకుంటాం, వసుధాన్ని పోసుకుంటాం, ఇంకో దాంట్లో మనం ఇంకో మందు తీసుకొచ్చిందని పోసుకుంటాం. సో ఎట్లయినా కానీ మీరు ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్ వస్తుంది. మళ్ళీ ఒక స్టెప్ వస్తుంది, మంచి ఇగురు వస్తుంది, మళ్ళీ పోతా మీద దిగుతూ ఉంటుంది. ఒక సెట్టు చాలామందికి అయితే ఒక స్టెప్పులో కొంతమందికి బాగానే సెట్ అయింది, కానీ చాలామందికి అయితే కాపులు సెట్ అవ్వాలా. కనీసం రెండో స్టెప్పులు అయినా తోటలు పెరిగిన దగ్గర రెండో స్టెప్ కాపు అన్న మంచిగా పడితే కనీసం ఒక 10-15 క్వింటాలు కాపు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధమైన టెక్నికల్స్ అయితే స్ప్రే చేసుకోండి. ఎందులోనైనా వసుధాన్ని స్ప్రే చేసుకోవచ్చు. ఇది నేను చెప్పినే కాకపోయినా మీకు నచ్చిన టెక్నికల్ కొట్టుకునేటప్పుడైనా వసుధాన్ని స్ప్రే చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకొని బ్రహ్మాండమైన రిజల్ట్ పొందుతున్నారు రైతులు. పొందాలని మీరు కూడా పొందాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అందుకోసమే మనం రైతులకి 600కే మనం ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక డబుల్ టెక్నికల్ కొట్టుకోవాలంటే ఒక 1500 రూపాయలు అవుతున్నాయి. అంతే 900లో వేరే టెక్నికల్స్ తీసుకున్నా ఒక 600లో మన వసుధ వచ్చిన 1500తో అయిపోతుంది. సో కాబట్టి ఈ విధమైన టెక్నికల్స్ మీరు స్ప్రే చేసుకోండి. సో వసుధ చాలామంది వాడిన వాళ్ళు మీకు రిజల్ట్ ఎట్లా అనిపించింది కూడా కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా మనం రైతులకు కూడా షేర్ చేద్దాం. మీరు నాకు ఫోన్ చేసిన ఇబ్బంది లేదు, నా స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తా, నాకు ఫోన్ చేసిన ఇబ్బంది లేదు. సో ఇది మొత్తానికి దీనికి సంబంధించిన వీడియో. వసుధాన్ని ఎన్నిసార్లు కొట్టుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నారు. 2 సార్లు కాదు 3 సార్లు అయినా కొట్టుకోవచ్చు మీకు నచ్చింది అనుకుంటే. ఇంకేదైనా డౌట్ ఉందనుకోండి, 2 ఎకరాలకి మినిమం 2 ఎకరాలకి అయితే వాడుకోండి. 2 ఎకరాలు వాడుకున్న తర్వాత బాగుంది అనుకుంటే మీ తోట మొత్తాన్ని కొట్టుకోండి. ఖచ్చితంగా మీకైతే బ్రహ్మాండంగా రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది నేను రైతుల్లో ఉన్న డౌట్కి సంబంధించి తీర్చడం కోసం చేసిన వీడియో. నచ్చుంటే మటుకు వీడియో లైక్ చేయడం మర్చిపోకండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.